నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో రేకొండ, ఇందుర్తి, ఉల్లంపల్లి, సుందరగిరి, బొమ్మనపల్లి గ్రామాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలు ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు. రేకొండ గ్రామంలో బోయిని అశోక్, ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలించి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గొప్ప మహనీయుడని, ఆదర్శప్రాయుడని అన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని, కేవలం ఓటు హక్కు ద్వారా మంచి నాయకుణ్ణి ఎన్నుకునే అవకాశం కూడా కల్పించేలా హక్కులు రూపొందించిన ఘనత అంబేద్కర్కే దక్కిందని అన్నారు. మనకు భావితరాలకు దిక్సూచి అని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొత్తూరు సంధ్యా రమేష్, స్పెషల్ ఆఫీసర్ రంజిత్ రెడ్డి, కార్యదర్శి అజయ్, మాజీ సర్పంచ్ మామిడి అంజయ్య, తిప్పారపు శ్రీనివాస్, దుడ్డెల లక్ష్మీనారాయణ, కుంకటి మొగిలి, మైలారపు లక్ష్మయ్య, కారోబార్ రాజు, సిహెచ్ భీమయ్య, అందే సతీష్, బోయిని ప్రవీణ్, కొడముంజ రఘు, కొడముంజ చంద్రయ్య, కె శివాజీ, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
133వ జయంతిని పురస్కరించుకొని మన రేకొండ గ్రామంలో శివాలయం ముంగట ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మన ప్రత్యేక అధికారి సందర్భంగా మన అడగగానే మన రంజిత్ గారు స్పెషల్ ఆఫీసర్ గారు మనకు పూలమాలలు, అలాగే సెక్రటరీ గారు స్వీట్లు, అరటి పండ్లు వీళ్ళన్నిటినీ సమకూర్చిన వాళ్ళందరికీ, గ్రామ పంచాయతీ అధికారులందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అలాగే ప్రధానంగా బిఆర్ అంబేద్కర్ గారు 133వ జయంతిని పురస్కరించుకొని ఈ యావత్ భారతదేశ వ్యాప్తంగా ఈరోజు పండుగ వాతావరణంలో ఆయనకు ఘనంగా స్మరించుకోవడం జరుగుతూ ఉంది. ఆయనకు సేవ, అంబేద్కర్ గారి రాసిన ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ ఆయన చేసినటువంటి తీర్మానంలో ఆయన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, రాజ్యాంగ వెలుతురులో అంబేద్కర్ అందరి వాడు అనేటువంటి రేకొండ గ్రామంలో చేయడం జరిగింది. ఈడ ఉన్న యువత మరి అన్ని కులాల వారీగా అందరి పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. అందరూ అంబేద్కర్ అంటే ఇవాళ ఈ దేశే కాదు మనందరి వాడు. అతను అందరి కోసం పోరాటం చేశారు. తను ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు ఓటు హక్కు అనేది ఖచ్చితంగా కల్పించింది మాత్రం అంబేద్కర్ గారే. తను ఓటు హక్కు ఇవ్వడం వల్లనే ఇవాళ రోజున నేను ఇక్కడ ఉన్న ఈ పదవి మహిళలకు ముప్పై 33వ జయంతి సందర్భంగా పాల్గొన్న రేకొండ గ్రామ ప్రజలందరికీ కూడా మా యొక్క గ్రామ పంచాయతీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనము వారి యొక్క ఆశయాలను స్మరించుకొని ఇంకా భవిష్యత్తులో ముందడుగు వేయాలని కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 133వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు రేకొండ గ్రామంలోని ఆలయం నిర్వహించడం జరిగింది. పెద్దలకు, గ్రామ ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంబేద్కర్ గారు ఏ విధంగా చదివారో నేను చెప్పనవసరం లేదు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ప్రపంచానికి అపర మేధావిగా నిలిచిన గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రూపశిల్పి అనే పేరు తెచ్చుకున్నారు. అంటే అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రూపశిల్పి అని ఒకసారి స్మరించుకునే ముందు మనం, ఎందుకంటే అక్కడ రాజ్యాంగం రాసే ముందు ఎన్నో రకాల సందేహాలు ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని అరువుల మూట అన్నారన్నమాట. మనం దాదాపు ఒక 60 రాజ్యాంగాలను చదివి మన అప్పుడున్న అసమానతలు, దేశ పరిస్థితులకు అనుగుణంగా, వివక్షకు అనుగుణంగా మనం రాసుకోవడం జరిగింది. దీనిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మూడు అంశాలు. అంటే ఒకసారి ఇలా స్మరించుకుందాం. అంబేద్కర్ అంటే ఆయన జీవితంలో ఎంత బాధపడ్డాడు, ఏ విధంగా ఎదిగిన అన్నీ పక్కగా పెడితే, అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగం